కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు ప్రియులారా, ఈ టీవీ కార్యక్రమం ద్వారా సువార్తను అందించటానికి దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశమును బట్టి దేవునికి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఫస్ట్ ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ గివెన్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు షేర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ విత్ యూ. వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొనండి. ప్రేమ కలిగిన మా యేసు ప్రభువా, కృప కలిగిన మా నాయన, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు నన్ను నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీ సజీవమైనటువంటి రెక్కల చోటను భద్రపరిచినందుకు మీకే కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఈ టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న నీ ప్రజలపై మీ మెండైన దీవెనను ఉంచడం నాయన. నీ ప్రియ బిడ్డలు ఏ విధమైనటువంటి వేదనలో ఉన్నారో, ఏ విధమైనటువంటి శోధనలో ఉన్నారో, ఏ విధమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారో మీకు తెలుసు నాయన. రోగంతో బాధపడుతున్నటువంటి నీ ప్రజలను ముట్టండి, స్వస్థపరచండి. వాక్యాన్ని వినగలిగినటువంటి మనసును దయచేయండి. తద్వారా మీరే గొప్ప దేవుడు, సత్యవంతుడు, నీతివంతుడు అనేటువంటి సత్యాన్ని ప్రియబిడ్డలు గుర్తిరిగేటట్టు సహాయం చేయమని ఈ చిన్ని ప్రార్థన పరలోక సన్నిధిలో చేరనమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యాన్ని మీ ముందు ఉంచటానికి దేవుడిచ్చినటువంటి ఈ సదవకాశాన్ని బట్టి మరి ఒకసారి దేవునికి ఎన్నో వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. దేవుని నమ్ముకునేటువంటి వారికి ఏ విధమైనటువంటి బాధలు, ఏ విధమైనటువంటి ఇబ్బందులు, ఏ విధమైనటువంటి అశాంతి కుటుంబాల్లో ప్రవేశించవు. దేవుని హృదయపూర్వకంగా సేవించటం వలన కుటుంబాల్లో అనేక రకాలైనటువంటి గొప్ప మేళ్ళు దయచేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు అనేటువంటి సంగతిని మర్చిపోకూడదు ప్రియులారా. ఒకవేళ నన్ను వ్యాధి నా దగ్గర నుంచి వీడిపోవట్లేదు, దేవుని దగ్గరికి నేను తరచుగా వస్తున్నాను, ఆయనే నేను నమ్ముకుంటున్నాను, ఏటి నాకు ఈ కష్టాలు అనేటువంటి అపనమ్మకం మనలో రాకూడదు. అలా వచ్చినట్లయితే మన విశ్వాసాన్ని నుంచి మనము తొలగిపోయినట్టే లెక్క. 18వ కీర్తన 28వ వచనంలో ఏ విధంగా మాట్లాడుతున్నారు? నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారు ఇక్కడ ఏమంటున్నారు? నా దీపమును వెలిగించువాడువు నీవే. ఎంతో కాలంగా నీవు బాధపడుతున్నావు, ఎంతో కాలంగా సమస్యలతో నీవు చిక్కుముడుల్లో నీవు నివసిస్తూ ఉన్నావు. ఆ చిక్కుముడులు నిన్ను విడనాడి ఉండటలేదు. ఆ బాధల్లోనే నీవు సతమతం అయిపోతున్నావు. అయితే అటువంటి పరిస్థితిలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సహాయం నీవు అడిగినట్లయితే దేవుడిని మిమ్మల్ని ఆదరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారనేటువంటి సంగతి మీరు మర్చిపోకూడదు. నా దీపమును వెలిగించువాడువు నీవే. ఆత్మని వర్ధిల్లింపు చేసేటువంటి దేవుడు మనకున్నాడు. నీ యొక్క బాధలను తీసివేసేటువంటి దేవుడు నీకున్నాడు. ఈ యొక్క వేదనలను తీసివేసేటువంటి దేవుడు నీకున్నాడు. అశాంతితో జీవించినట్లయితే, దేవుని నమ్ముకున్నట్లయితే దేవుడు నీ యొక్క అశాంతిని తీసివేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని సంగతి మీరు మర్చిపోకూడదు పిల్లరా. నా దీపమును వెలిగించువాడవు నీవే. ఒకవేళ దేవుని దగ్గరికి రాలేనట్లయితే, దేవుని నమ్ముకున్నట్లయితే, ఆయన పాదాల చెంత నీవు బ్రతిమాలుకున్నట్లయితే ఆయన నిన్నేం చేస్తారంటే మరలా నిన్ను పునరుద్ధరింప చేస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. అటువంటి పునరుద్ధరింపజేసేటువంటి దేవునిని నీవు నమ్ముకోవడం ద్వారా నీకెంతో మేలు కలుగుతుంది. ఇంకో మాట చెప్తున్నారు,
నా దేవుడైన యెహోవా నా చీకటిని నాకు వెలుగుగా చేయును. చీకటిలో జీవించినటువంటి నువ్వు క్రితంలో ఎన్నో రకాలైనటువంటి జీవితాలు, ఎన్నో రకాలైనటువంటి దేవుని తెలుసుకోలేనటువంటి పద్ధతుల్లో జీవించినట్లయితే, దేవునికి దూరంగా జీవించినట్లయితే, యవనేచ్ఛలలో పడి దేవుని లెక్క చేయకుండా ఉన్నట్లయితే, దేవుణ్ణి మరలా నీవు తెలుసుకోవడం ఎంతో గొప్ప సంగతి. నీ చీకటి నీ హృదయంలో పారత్రోలాలంటే, చీకటిలో నుంచి నీ వెలుగులోకి రావాలని అంటే ఒకటే ఒక మార్గము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నీవు నిజమైనటువంటి రక్షకుడిగా నీవు అంగీకరించినట్లయితే నీలో ఉండేటువంటి చీకటిని ఆయన ఏం చేస్తానంటున్నారో వెలుగుగా చేయును. వెలుగు కావాలంటే మరి చాలా కష్టపడాలని అంటే నీ హృదయంలో ఉండేటువంటి చీకటిని అంతటిని కూడా పారత్రోలలే. నీ హృదయంలో ఉండేటువంటి పాపక్రియలన్నిటినీ కూడా తీసివేసినట్లయితే వెలుగునిస్తాను. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు దూరము చేయును. దూరం అవటం ద్వారా నీకు వెలుగు కలుగుతుంది. ఈ వెలుగు ఎవరు ఇవ్వాలనంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే నీకు ఇవ్వాలి. ఆ వెలుగు కావాలనంటే ఆయన విశ్వాసంతో ప్రార్థించాలి, ఆయన సన్నిధికి రావాలి, ఆయన యొక్క పరిచర్య చేయటానికి నీవు సిద్ధపడాలి. నీవు సిద్ధపడటమే కాకుండా 10 మందిని క్రీస్తులోకి నేను నడిపించినట్లయితే తద్వారా నీకు ఏం జరుగుతుందంటే మేలు కలుగుతుంది. మేలు కలుగటమే కాదు, ఆయన ఏం చేస్తానంటే వెలుగును దయచేస్తారు. నీ కుటుంబంలో ఆ వెలుగు ద్వారా నీకేం జరుగుతుందంటే శాంతి కలుగుతుంది. శాంతికరమైనటువంటి జీవితం నీకు దేవుడు ప్రసాదిస్తాడు ప్రియులారా. కాబట్టి చీకటి శక్తులకు దూరముగా ఉండాలి, దేవుని నమ్ముకోవాలి, దేవుని మనస్ఫూర్తిగా అంగీకరించాలి. అలా అంగీకరించినట్లయితే దేవుడు ఇక్కడ ఏం చేస్తానంటే మీకు వెలుగును దయచేస్తానని చెప్తారు. అంతేకాదు ప్రియులారా, కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనములో ఈ విధంగా మాట్లాడుతున్నారు. ది బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 36 verse 9. నీ యొద్ద జీవపు ఓట కలదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీవపు ఓట, జీవాన్నిచ్చేటువంటి దేవుడు, శాంతినిచ్చేటువంటి దేవుడు, నీ పరిస్థితులన్నిటినీ కూడా చక్కబరిచేటువంటి దేవుడు ఇక్కడ మనకు వాగ్దానం చేస్తున్నాడు. నీ వద్ద జీవపు ఓట కలదు. జీవాన్నిచ్చేటువంటి దేవుడు, శక్తివంతుడైనటువంటి దేవుడు, అనేకమైనటువంటి ప్రమాదాలనే తప్పించేటువంటి దేవుడు మనకున్నాడనేటువంటి సంగతే నీవు మర్చిపోకూడదు ప్రియులారా. కాబట్టి ఇటువంటి జీవపు ఓటని విడిచిపెట్టి మనము జీవము లేనటువంటి వారి దగ్గరికి వెళ్ళినట్లయితే నీకు ఏ విధమైనటువంటి ప్రయోజనము లేదనేటువంటి సంగతి నీవు గుర్తెరగాలే. అలాగ గుర్తెరిగినట్లయితే దేవుడు పరలోకమందు ఉండేటువంటి దేవుడు నీ యొక్క పరిస్థితిని చూసి ఆయన అక్కడ జాలు పడతా ఉన్నాడు. ఇదిగో నా ప్రియ బిడ్డ, మరి నా యందే భయభక్తులు కలిగేటువంటి జీవితంలో జీవిస్తున్నారు అనేటువంటి సంగతి ఆయన కన్నులారా గ్రహించి ఆయన ఏం చేస్తానని అంటున్నారంటే నీకు కావలసినటువంటి ఈవులను ప్రసాదిస్తాను. నీ వద్ద జీవపు ఓట కలదు. జీవాన్నిచ్చేటువంటి దేవుడు, అటువంటి జీవాన్నిచ్చేటువంటి దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ కూడా స్తుతించుకొని ఆరాధించుకొని ఆయన చేసినటువంటి మేళ్ళన్నిటినీ కూడా జ్ఞాపకం ఉంచుకొని ఎల్లవేళలా కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగ చెల్లించినట్లయితే దేవుడు నీ యందు మహా సంతోషం కలిగి ఉంటారు. ఇంకో మాట చెప్తున్నారు, నీ వెలుగును పొందియే మేము వెలుగుచున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ వెలుగును పొందియే మేము వెలుగుచున్నాము. నీవిచ్చినటువంటి వెలుగుతోటి మన బ్రతుకులన్నిటినీ కూడా మేము సరిదిద్దుకుంటున్నాం. మీరేమందే వెలుగు, మా జీవితం అంతా కూడా చీకటిమయమైపోతుంది. అటువంటి చీకటిలో నీవు నివసించటానికి, చీకటి శక్తులతో నీవు నివసించినట్లయితే నాకు ఏ విధమైనటువంటి సంతోషము లేదు. కాబట్టి ఆయనను నమ్ముకోవడం ద్వారా నీకేం జరుగుతుందంటే మేలు కలుగుతుంది.
మేలు కలగటమే కాదు వెలుగునిస్తాను అని చెప్పేటువంటి దేవునిని మనం ఆరాధించుకోవడం ద్వారా ఎంతో నీకే మేలు, నీ కుటుంబంలో మేలు, నీకు కలిగినటువంటి సమస్త విధములైనటువంటి ఇబ్బందుల నుంచి తప్పించేటువంటి దేవుడు, సమస్త విధములైనటువంటి వ్యాధి బాధల నుంచి విడుదల చేసేటువంటి దేవుడు. ఎప్పుడు నీలో ఉండేటువంటి ఆ యొక్క చీకటిని తొలగించుకున్నట్లయితే, నీలో ఉండేటువంటి ఆ యొక్క పాప కార్యాలన్నింటినీ హృదయంలో నుంచి తీసివేసినట్లయితే ఆయన ఏం చేస్తానంటున్నారో వెలుగునిస్తాను. కాబట్టి అటువంటి వెలుగుని సంపాదించుకోవడానికి మనం ఏం చేయాలనంటే దేవుని ఎక్కువగా ప్రార్థించుకోవాలి. అలా ప్రార్థించుకున్నట్లయితే దేవుడు నీ మనవులను ఆలకించి ఏం చేస్తానంటే వెలుగునిస్తాను. కాబట్టి అటువంటి వెలుగును సంపాదించుకోవడానికి ప్రతి మనుషుడు కూడా ప్రయత్నం చేయాలి. అలాగ చేయాలని అంటే దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని జీవించాలి, తగ్గింపు కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. ఒక్కొక్క మనుషులను చూసినట్టయితే ఆయన మాట్లాడేటువంటి తీరు డబ్బును బట్టి అహంకారం కలుగుతుంది. మనుషునికి కలిగినటువంటి భోగభాగ్యాలను బట్టి అహంకారం కలుగుతుంది. నాకేట్లే, నా దగ్గర బోడంతా ధనం ఉన్నది, ఇతరులతో నాకు ఏ విధమైనటువంటి పని లేదు అని అహంకారమైనటువంటి మాటలు కలిగినటువంటి ప్రజలనే, మనుషులను మనం ఎంతోమంది చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఏ విధమైనటువంటి దేవుని భయం ఉండదు. దేవుని భయం ఉండేటువంటి వ్యక్తి ఎల్లప్పుడూ కూడా తగ్గింపు కలిగినటువంటి జీవితంలో జీవిస్తూ ఉంటాడు, తగ్గింపు కలిగినటువంటి మాటలనే మాట్లాడుతూ ఉంటాడు. అటువంటి వినయము గల వారి వద్ద దేవుడు నివసిస్తానని చెప్తూ ఉన్నారు ఇక్కడ. కాబట్టి అహంకారమైనటువంటి మాటలు మన నోట వెంట రానియకూడదు, అహంకారమైనటువంటి చర్యలు చేయకూడదు. అహంకారంతో నిండినటువంటి మాటల ద్వారా నీకెంతో ప్రమాదం కలుగుతుంది. అటువంటి వారిని దేవుడు కనికరించడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నారు, విరిగి నలిగినటువంటి మనసు కలిగినటువంటి వారి వద్దనే నేను నివసిస్తూ ఉన్నాను. విరిగి నలిగినటువంటి జీవితము దేవునికి ఎంతో ఆనందకరము. విరిగి నలిగినటువంటి జీవితము ఎవరైతే కలిగి ఉన్నారో వారితోటే నేను సహవాసం చేస్తానని చెప్పేటువంటి దేవుడు మన గొప్ప దేవుడు. అటువంటి పద్ధతిలో నీవు నివసించినట్లయితే దేవుడు ఏం చేస్తానంటే నీకు వెలుగును దయచేస్తాను అని చెప్తా ఉన్నాడు. కాబట్టి అటువంటి వెలుగులో మనము నడవటానికి, అటువంటి వెలుగులో జీవించటానికి ప్రతి మనుష్యుడు కూడా ప్రయత్నం చేయాలి. ప్రియులారా, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 6వ వచనములో ఈ విధముగా వ్రాయబడినది, ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషమును వెల్లడిపరచును. దేవునికి స్తోత్రం. చూసారా, ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నిర్దోషత్వమును వెల్లడిపరచును. చూసారా ఎంత చక్కగా మాట్లాడుతున్నారు మనతోటి. ఆయనే వెలుగు, ఆయనే నీతి, ఆయనే గొప్ప దేవుడు, ఆయనే సర్వశక్తివంతుడు, ఆయనే జాలి కలిగినటువంటి దేవుడు, ఆయనే ప్రేమామయుడు. ఈ విధమైనటువంటి అనేక రకాల విధములైనటువంటి ప్రేమతో నిన్ను పిలుస్తూ ఉండేటువంటి దేవుడు ఎన్నో సందర్భాల్లో, ఎన్నో రకాలైనటువంటి పద్ధతులు, కొన్ని వందల సమయాలు నీవు దేవుని దగ్గరకు వస్తావని ఆశతో దేవుడు నీ ఎడల ప్రేమ కలిగి నిన్ను కోరుకుంటూ ఉన్నారు. ఎందుకని నీ యొక్క జీవితాన్ని మార్చాలని, నీవు మంచి బిడ్డగా జీవించాలని, నీ యొక్క అహంకారమైనటువంటి పద్ధతుల్లో నువ్వు మలిగినట్లయితే దేన మనసు కలిగి నీవు జీవిస్తావని, దేవునికి అన్యోన్యంగా నువ్వు మసులుకుంటావని దేవుడు ఎంతో ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు.
అయినను ఆయన ప్రేమను లెక్క చేయకుండా మన యవనేచ్ఛలకు లోబడి దేవుని ఏం చేస్తూ ఉంటున్నామంటే విసర్జిస్తూ ఉన్నాం. మన సమయాన్ని అంతటిని కూడా దేవునికి ఇవ్వకుండా మన సమయాన్ని వేస్ట్గా పాటు చేసుకుంటా ఉన్నాం. అలా వేస్ట్గా పాటు చేసుకున్నట్లయితే నీకు ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. ఎందుచేతనంటే దేవుడిచ్చినటువంటి ఆస్తి, దేవుడిచ్చినటువంటి భోగభాగ్యాలు, దేవుడిచ్చినటువంటి తలాంతులు ఇవన్నీ కూడా దేవుని ద్వారానే నీవు పొంది ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోయినట్లయితే ఇవన్నీ కూడా నీకు వ్యర్థమే. ఎందుకనంటే దేవుని ద్వారా పొందినటువంటి తలాంతులను బట్టి దేవునికి ఎన్నో వందనాలు చెల్లించుకునేటువంటి వారుగా ఉండాలి ప్రియులారా. అలా ఉండినట్లయితే నీ నీతి ఏమంటున్నారు ఇక్కడ, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. చూసారా, అటువంటి నీతి కార్యాలు చేసినట్లయితే, అటువంటి పద్ధతిలో నీవు జీవించినట్లయితే, దేవునికి వినయ మనస్సుతోటి నీవు మసులుకున్నట్లయితే, దేవుని హృదయపూర్వకంగా నీవు అంగీకరించినట్లయితే ఏం చేస్తానంటున్నారు ఇక్కడ, ఆయన వెలుగు నీ నిర్దోషత్వమును వెల్లడిపరుచును అని ఇక్కడ మనకి వాగ్దానం చేస్తూ ఉన్నారు ప్రియులారా. అటువంటి వాగ్దానాలు ఇచ్చినటువంటి దేవునిని నీవేం చేయాలంటే హృదయపూర్వకంగా అంగీకరించి ఆయనే నిజమైనటువంటి దేవుడు అనేటువంటి సత్యాన్ని నీవు గుర్తెరిగి ఆయనను నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని ఆయన సన్నిధిలో నీవు జీవించినట్లయితే నీ వెలుగేం చేస్తున్నారో మధ్యాహ్నము వలె. చూసారా, ఇటువంటి వాగ్దానాలు ఇచ్చినటువంటి దేవునిని నీవు మర్చిపోతున్నావు అనేటువంటి సంగతిని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని దేవుడి సందర్భంలో మీకు చెప్తా ఉన్నారు. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, అయితే ఇప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చావేమో అనేటువంటి సంగతి నీకు తెలుసు. అయితే పూర్వ పరిస్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే నీ యొక్క స్థితి ఎంత భయంకరంగా ఉన్నదో ఒకసారి ఆలోచించుకోమని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఆ భయంకరమైనటువంటి స్థితిలో నుంచి నీవు ఇప్పుడైతే దేవుని సన్నిధిలోకి మనపూర్వకంగా అంగీకరిస్తూ ఉంటే నువ్వు చాలా ధన్యుడవు. ఆ రకమైనటువంటి చీకటిలోనే పూర్వమందు నీ యొక్క బ్రతుకు, నీ యొక్క చెడ్డ తలంపులు, చెడ్డ కార్యాలు, దేవునికి హేయమైనటువంటి క్రియల్లో పూర్వమందు నీవు చేసి ఉండొచ్చు. అయితే ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారో దేవునికి స్తోత్రం. అయితే ఎంతకాలము ఈ చీకటి బ్రతుకు, ఎంతకాలము దేవుని తెలుసుకోలేకుండా జీవించేటువంటి బ్రతుకు అని నీవు మనసు మార్చుకొని ఇప్పుడు దేవుని యందు ఉన్నట్లయితే నీకంతా వెలుగే. నీ బ్రతుకే నూతనంగా మారిపోతుంది. ప్రభువు నీకు ఆ వెలుగుని చూపిస్తూ ఉన్నారు. చీకటి నీ మనసులో నుంచి తీసివేస్తూ ఉన్నారు. ఏ విధమైనటువంటి చీకటి శక్తులు నీ కుటుంబంలో ఆవరించవు. ఏ విధమైనటువంటి చీకటి శక్తులు నిన్ను ఆవరించవు. ఎందుకనంటే ప్రభువుని ఇప్పుడు హృదయపూర్వకంగా అంగీకరించినట్లయితే దేవుడు ఏం చేస్తానంటే నీకు వెలుగును ప్రసాదిస్తూ ఉంటారు. వెలుగును ప్రసాదించినట్లయితే నీకంతా మేలే. నీ బ్రతుకులో అంత దీవెనకరమైనటువంటి మేలులు నేను చూస్తూ ఉంటావు ప్రియులారా. కాబట్టి ఇటువంటి వెలుగునిచ్చేటువంటి దేవునిని నీవు స్తుతించుకోవడం ఎంతో మంచిది, ఎంతో మంచిది. ఎందుకంటే జీవితం అంతా కూడా పాపమైనటువంటి జీవితంలో నీవు జీవించినట్లయితే దేవునికి నీవు ఇష్టడువుగా కనపడవు. ఆయన వెలుగునివ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. వెలుగునివ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు ఆ వెలుగుని నీవు స్వీకరించటానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయాలనంటే చీకటి బ్రతుకుని నీవు దూరం చేసుకోవాలి. అలా చీకటి క్రియల నుంచి నువ్వు దూరం అవ్వాలి. అలా దూరం అయినట్లయితే దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే
నీకు వెలుగును ప్రసాదిస్తాను. వెలుగు ఉండటం ద్వారా మనుషునికి ఎంతో మేలుకరము ప్రియులారా. 1 తెస్సలోనికలకు 5వ అధ్యాయము 5వ వచనంలో ఈ రకంగా చెప్తా ఉన్నారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు, మనము రాత్రి వారము కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా ప్రియులారా, మీరందరూ కూడా వెలుగు సంబంధులై ఉన్నారు. నేను ఇచ్చినటువంటి వెలుగుతో మీరు జీవిస్తూ ఉన్నారు. నేను ఇచ్చినటువంటి మంచి కార్యాల ద్వారా, నేను ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా ఎవరైతే మీరు విశ్వాసముంచి నాయందు మంచిగా జీవిస్తారో వాళ్ళకే నేను ఈ వెలుగును ప్రసాదిస్తాను. అందుకనే చెప్తున్నారు, మీరందరూ వెలుగు సంబంధులే, వెలుగుమయమైనటువంటి ప్రజలే. మీరందరూ కూడా పకటి సంబంధులై ఉన్నారు. అంతేకాదు, మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. రాత్రి వారము కామంటే చీకటి బ్రతుకుల్లో నివసించేటువంటి వారము కాము. మనమందరము కూడా చీకటిలోనే నివసించినట్లయితే దేవుని యొక్క వెలుగును మీరు చూడలేరు. కాబట్టి నేను వెలుగునిచ్చేటువంటి దేవుని నేను ఉన్నాను కనుక మీరు నా యందు విశ్వాసం ఉంచి మీరు నిజమైనటువంటి రక్షణగా మీరు జీవించినట్లయితే మీరు ప్రతి విధమైనటువంటి శోధనలోంచి మీరు తప్పించబడతారు, మీరు రక్షించబడతారు అనేటువంటి సంగతిని మీరు గుర్తెరగాలి ప్రియులారా. అలా గుర్తెరిగి నిజమైనటువంటి దేవునిని రక్షకుడిగా అంగీకరించి, క్రితమైతే పాప జీవితములో జీవించిన వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ వాక్యము ద్వారా మీ యొక్క హృదయాలను కడుగుకొని దేవునిని నిజమైనటువంటి రక్షకుడిగా అంగీకరించినట్లయితే మనలో ఉండేటువంటి సమస్త విధములైనటువంటి శోధనలు మన నుంచి పారిపోతాయి. దేవుడు పారత్రోలతారు, దేవుడు అనేకమైనటువంటి మేలుతో నింపుతారు. వ్యాధులతో బాధపడినటువంటి వారిని ఆయన స్వస్థపరుస్తారు. ఎప్పుడు ఆయన నిజమైనటువంటి రక్షకుడిగా మీరు అంగీకరించినప్పుడు, నిజమైనటువంటి దేవుడిగా ఆయనని ఒప్పుకున్నప్పుడు, ఆయనను నమ్మి ఆయన యందు విశ్వాసంతో జీవించినట్లయితే సమస్త విధములైనటువంటి మేలుతో నింపేటువంటి దేవుడు మనకున్నాడనేటువంటి సత్యాన్ని మీరు మర్చిపోకూడదు ప్రియులారా. అట్టి కృప దేవుడు మనందరకు దయచేయునుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందారి. తలలో ఉంచి కళ్ళు మూసుకోనండి ప్రియులారా. ప్రేమ కలిగిన మా యేసు ప్రభువా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నా ప్రభువా, మీ చక్కని వాక్యాలు మీ ప్రియ బిడ్డలకు నాయన అర్థమయ్యేటువంటి రీతిలో నా తండ్రి మీరు మాట్లాడి ఉన్నారు నా ప్రభువా. ఇదిగో నా తండ్రి, నీ ప్రియ బిడ్డలకు కావలసినటువంటి వెలుగును వారి జీవితాల్లో నింపండి నాయన. ఈ టీవీని వీక్షించినటువంటి నీ ప్రజలందరూ ఒకసారి ముట్టండి, దర్శించండి.
కుటుంబాల్లో శాంతి సమాధానాలతోటి నింపిన నాయన, ఎవరైతే నా ప్రభువా వ్యాధి బాధలతో బాధపడుతూ ఉన్నారో నా ప్రభువా వారిని ముట్టి స్వస్థపరచండి నాయన. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రతి వారు కూడా మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని వారికి ప్రసాదించమని ఈ చిన్ని ప్రార్థన పరలోక సన్నిధిలో చేరని మనం మా ప్రభుని ప్రియకుమారుడైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.